హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. త్వరలోనే సేల్స్ అయితే రాబోతున్నాయండి. 8th నుంచి వెళ్ళి అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో రెండిట్లో అయితే సేల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఏ కార్డు ఏంటి అని చెప్పి నేను ముందు రోజు అనేది వీడియో అయితే చేస్తాను. అండ్ మన ఛానల్ నుంచి అయితే అన్ని వీడియోలు అయితే పక్కా వస్తాయండి. వీడియో రావడానికి ముందు వెయిట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డీల్స్ కనుక మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. అక్కడ నుంచి వెళ్ళి నేను ఎప్పటికప్పుడు మంచి లూట్ డీల్స్ అనేది చేస్తూనే ఉంటాను. అండ్ ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే బోట్ ప్రొజెక్టర్లు అయితే కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. వీటి గురించి నేను ఎక్స్పెషల్లీ మాట్లాడదాం అనుకుంటున్నానండి. వీటిలో ఏది అన్బాక్సింగ్ చేయాలి అండ్ వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ నేను ఏది అన్బాక్సింగ్ చేస్తే దాని గురించి నేను మాట్లాడతాను నేను. అండ్ ప్రజెంట్ 2 ప్రొజెక్టర్లు అయితే లాంచ్ అయ్యాయి. ఇవి కూడా 2 బడ్జెట్ లోనే. ఒకటి 7,500 అండ్ నెక్స్ట్ వచ్చేసి 11,000 రూపీస్. బోట్ సినీ ఎడ్ E1 అని చెప్పి ఒక ప్రొజెక్టర్ లాంచ్ చేశారు 7,500 లో. అండ్ 11,000 లో వచ్చేసి బోట్ సినీ ఎడ్ M1 అని చెప్పి 2 ప్రొజెక్టర్లు అయితే లాంచ్ చేయడం జరిగింది. వీటి స్పెక్స్ ఏంటి, వీటి ఓరియో ఏంటి, సర్వీస్ సెంటర్స్ గురించి మొత్తం మాట్లాడుకుందాం. లెట్స్ గో గైస్, ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం బోట్ సినీ హెడ్ M1 గురించి మనం మాట్లాడుకుందాం. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 200 ANSI లూమెన్స్ తో వస్తుంది. బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే అండ్ 1080 నేటివ్ రెజల్యూషన్ తో వస్తుంది. అండ్ 30 to 150 ఇంచ్ వరకు అయితే ప్రొజెక్షన్ సైజ్ అయితే వస్తుంది. అండ్ ఇందులో ల్యాంప్ లైఫ్ గురించి మనం మాట్లాడుకుంటే 30,000 అవర్స్ వస్తుందని చెప్తున్నారు. అండ్ దీనిలో కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై తో వస్తుంది, బ్లూటూత్ 5.20 తో వస్తుంది, 1 USB వస్తుంది, 1 HDMI వస్తుంది, 1 AUX పోర్ట్ కూడా వస్తుంది. అండ్ దీనిలో బ్లూటూత్ కూడా ఉంటుంది మీకు. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే బోట్ సినీ ఎడ్ E1. ఇది బడ్జెట్ 7,500 లో వస్తుంది. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే 150 ANSI లూమెన్స్ తో వస్తుంది, 720 HD నేటివ్ రెజల్యూషన్ తో వస్తుంది, అండ్ 1080p సపోర్ట్ చేస్తుంది, అండ్ 30 to 150 ఇంచ్ వరకు అయితే వస్తుందని చెప్తున్నారు. 30,000 అవర్స్ ల్యాంప్ లైఫ్ టైమ్ తో వస్తుంది. 2 సేమ్ ల్యాంప్ లైఫ్ టైమ్ తో వస్తుంది. అండ్ ఈ 2 కనుక చూసినట్టయితే వీటి మెమరీ వచ్చేసి 1 GB ర్యామ్ తో వస్తుంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ 8 GB స్టోరేజ్ 2 అనేది సేమ్ రావడం జరుగుతుంది. రెండిట్లో తేడాలు ఏంటంటే దీంట్లో మనకు M1 అనేది కొంచెం దీనికంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు E1 కంటే. దీనిలో ఆటో ఫోకస్, ఆటో అడ్జస్ట్మెంట్, ఆటో అబ్జెక్టికల్ ఎవిడెన్సీ అండ్ టోటల్ ఏవైతే మిస్ అవ్వట్లేదు. మీకు బడ్జెట్ లో ఒక 10,000 11,000 రేంజ్ లో ఒక ప్రొజెక్టర్ చూసినట్టయితే మాత్రం మీదైతే ఒక లుక్ వేయచ్చు. మాకు 10,100 లో ఒక ప్రొజెక్టర్ కావాలంటే మీరు E1 కి వెళ్ళిపోవచ్చు. అంటే E1 లో మీకు ఆటో ఫోకస్ గానీ ఆటో అడ్జస్ట్మెంట్ గానీ ఏముండవు, అన్ని మాన్యువల్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. 2 రిమోట్ లో నార్మల్ చైనీస్ కంపెనీతో ఈ మొత్తం బ్రాండ్ అనేది టోటల్ చైనీస్ తోటే కొలాబరేట్ అయ్యడం జరిగింది. చైనా వాళ్ళు ఇంతకు ముందు ఆప్ట్రో గానీ AUN గానీ అండ్ మనకు పిక్సాపాక్ గానీ అండ్ డిఫరెంట్ బోర్సో గానీ ఏ కంపెనీలో అయినా కూడా చైనా నుంచి తెస్తారు. వీళ్ళు కూడా చైనా నుంచి తేవడం జరుగుతుంది. బట్ బ్రాండ్ పరంగా వీళ్ళు ఒక బోట్ అనేది ఒక బ్రాండ్ అనేది రెప్యుటేషన్ ఉండడం జరిగింది. అండ్ మెయిన్ ఎక్స్పెషల్లీ చెప్పాలంటే సర్వీస్ సెంటర్లు అయితే ఇక్కడ ఉన్నాయండి. మెయిన్ మనకు కావాల్సింది సర్వీస్ సెంటర్. ఆ సర్వీస్ సెంటర్లు ఫిజికల్ గా హైదరాబాద్ లో ఉన్నాయి. మీరు ఇంకా సర్వీస్ సెంటర్ లో చూసి ఒక చైనీస్ కంపెనీ ప్రొజెక్టర్ మేము బడ్జెట్ లో వాడదాం అనుకుంటే మాత్రం నాకు ఇక్కడ సర్వీస్ కూడా ఉంటది. మీరు డైరెక్ట్ ఫిజికల్ గా సర్వీస్ సెంటర్ కి వెళ్ళి అక్కడ ఏమైనా అయితే రిపేర్ చేసుకోవచ్చు. అండ్ రిప్లేస్మెంట్ కూడా ఇస్తారనమాట. 1 year వారంటీ, బ్రాండ్ వారంటీతో ఇస్తున్నారు. ఈ 2 ప్రొజెక్టర్ లో ఏది అన్బాక్సింగ్ చేయాలో కింద కామెంట్ చేయండి. ఆ ప్రొజెక్టర్ నేను తీసుకొని అన్బాక్సింగ్ చేయడానికి ట్రై చేస్తాను. అది కూడా సేల్స్ ముందే తీసుకోవడానికి ట్రై చేస్తాను. దీనికి ఎక్కువ ఏది కామెంట్స్ వస్తే పోల్ కూడా పెడతాను. నేను కమ్యూనిటీలో కూడా ఒకసారి పోల్ చూడండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోల్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఏది మీరు తీసుకొని పర్చేస్ చేసి అన్బాక్సింగ్ చేయమంటే, రివ్యూ చేయమంటే అదే చేయడానికి ట్రై చేస్తాను. ఈ బోట్ ప్రొజెక్టర్స్ కొనొచ్చా వద్దా అంటే మాత్రం మనం అన్బాక్సింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో మాట్లాడతానండి. ఎందుకంటే ఇప్పుడు మనం దీని గురించి మనకి ఏం తెలియదు మాట్లాడడం అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me